హాయ్ గాయ్స్, మొత్తానికైతే మనకు రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు మూవీ గురించి అయితే అప్డేట్ వచ్చేసింది. రాజమౌళి గారు నిన్న ఒక స్టోరీ పెట్టారు. అది చూస్తే అర్థమవుతుంది అనమాట. ఒక లయన్ అక్కడ ఉంటుంది, దాన్ని బందీ చేసినట్టు పెట్టారు కదా. అంటే ఆ లయన్ మహేష్ బాబు గారు బందీ చేశారనమాట. రాజమౌళి గారు పాస్పోర్ట్ లాగేసుకొని మ్యూజిక్ పెట్టారు చూసారా, స్పైడర్ మూవీ మ్యూజిక్ యాడ్ చేశారు. ఆ మ్యూజిక్ ఆ వీడియోకి అయితే భలే సెట్ అయిందనమాట అసలు. అంటే మహేష్ బాబు గారిని రాజమౌళి గారు 4 years లాక్ చేశారు. 4 years ఎందుకంటే అక్కడ 4 వస్తాయి చూసారా రాడ్లు. సో దాని మీనింగ్ ఏమంటే 4 years అనమాట. అంటే 2 partsగా వస్తుంది కదా మూవీ, అది మన అందరికీ తెలిసిందే. సో 2 partsకి 4 years లేకపోతే ఒక్క పార్ట్కి 4 years అనేది మనకు క్లారిటీ లేదనమాట. మేబీ 2 parts కలిపి ఒక 5 years పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. అంతెందుకు, బాహుబలి 1 and 2కే 5 yearsలో కొట్టేశారు. బట్ RRRకి 4 years తీసుకున్నారు. అది ఎందుకు? అందులో లాక్డౌన్ అయింది. 2 years లాక్డౌన్కి వెళ్ళిపోయింటుంది. 2 years కాకపోయినా 1.5 year అలా లాక్డౌన్కి వెళ్ళిపోయింటుంది కదా. అందులోనూ ఇద్దరు ఉన్నారు కదా స్టార్స్. సో అది కూడా. బట్ ఇప్పుడు ఏమంటే మహేష్ బాబు గారు కదా, ఇద్దరు టాలీవుడ్ హీరోస్ లేరు అనమాట, ఒక్కరే. కాబట్టి అందులోనూ మిగతా వాళ్ళు డిఫరెంట్ ఇండస్ట్రీ నుంచి. సో ఈజీగా మరి అంత ఎక్కువ టైం అయితే పట్టదనమాట. అందులోని ఇప్పుడు లాక్డౌన్ అదేం లేదు కదా. అందులోని ఇప్పుడు దీనికి సినిమాకు ముందే ఒక 2 years స్టోరీకి ప్రిపరేషను, ప్లాన్స్, లొకేషన్స్ అన్నీ ఫిక్స్ చేసి పెట్టారు. జస్ట్ ఇంకెళ్ళి షూటింగ్ చేసుకోవడమే. అందుకే దీనికి మరీ అంత టైం పట్టదు అనుకుంటున్నా నేనైతే. మోస్ట్లీ వచ్చేస్తుంది 28లో ఫస్ట్ పార్ట్, 30లో సెకండ్ పార్ట్, ఆర్ఎస్ 27లో ఫస్ట్, 29లో సెకండ్ పార్ట్ మోస్ట్లీ వచ్చేయచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ చూడండి అది పాస్పోర్ట్ మటుకు రాజమౌళి గారిదే. బట్ ఆ వీడియోలో చూడడానికి మటుకు పాస్పోర్టు మహేష్ బాబు గారిది లాగేసుకొని అక్కడ బందీ చేసినట్టు ఉంది. అంటే మహేష్ బాబు గారు ఎక్కువ ట్రిప్స్కి వెళ్తుంటారు అనమాట. అంటే అదర్ కంట్రీస్కి అలా టూర్స్కు, ఏదైనా మూవీ తీసిన వెంటనే. సో కొన్నిసార్లు మూవీ మధ్యలో కూడా వెళ్తూ ఉంటారు గ్యాప్ వస్తే. సో ఇప్పుడు ఏమని చేశారు, రాజమౌళి గారు మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకున్నారు. ఇంకా నో టూర్స్, నో ట్రిప్స్ ఏం లేవన్నమాట మూవీ అయిపోయేంత వరకు. రాజమౌళి గారి భలే స్ట్రిక్ట్ అనమాట. అసలు తన మూవీ అయిపోయేంత వరకు ఎవరికి అసలు హీరో లుక్ కూడా ఒక్కోసారి బయటికి రానివాడు అనమాట. అది అస్సలు గ్రేట్ అనమాట. సో లెట్స్ సీ ఏమవుతుందో. బట్ ఆ వీడియో కింద కామెంట్స్ కనుక చూస్తే మహేష్ బాబు గారు కామెంట్ చేశారు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనేమిన్నా తెలిసి. ఇదైతే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అలా కామెంట్ చేస్తాను. అసలు నెక్స్ట్ లెవెల్ డైలాగ్ కదా, అసలు సూపర్ అనమాట ఆ డైలాగ్ అయితే. ఇంకా దాని కింద కొన్ని డైలాగ్స్ చూడండి. మామూలుగా అయితే మహేష్ బాబు గారు మూవీ రివ్యూస్ చేసి పోస్ట్ చేస్తుంటారు ట్విట్టర్ని లాగేసుకోండి సార్, మూవీ రివ్యూస్ ఛానల్ని కూడా లాగేసుకోండి, అది లాగేసుకోండి, ట్రిప్స్ క్యాన్సిల్. ఇప్పుడు మహేష్ బాబు గారి అదర్ కంట్రీస్కి ట్రిప్స్ ప్లాన్ చేసే వ్యక్తి ఉంటాడు కదా, తనకు కూడా జాబ్ లెస్ ఫర్ 4 years, ఇలా 3 years అలా. కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ చూడండి, అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ అనమాట. వద్దురా స్వామి. ఇదండి మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే. సో లెట్స్ సీ ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నేనైతే చాలా ఈగర్లీ వెయిటింగ్. నాకు తెలిసి ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం జరిగిపోతాయి అనమాట. ఫస్ట్ పార్ట్కే మోస్ట్లీ అన్ని రికార్డ్స్ పోతాయి. సెకండ్ పార్ట్ ఏ రేంజ్లో కొడుతుందో. ఇంకా రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు రికార్డ్ని టచ్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి గారే మహాభారతంతో రావాలి, అలా ఉంటుంది. లెట్స్ సీ మళ్ళీ ఎలా ఉంటుందో. మూవీ అయితే డెఫినెట్గా సూపర్గా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో చూడాలి ఇంకా. అది గైస్, ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ.